హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. కొబ్బరి నువ్వులు పల్లీలతో చేసే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చుతుంది. పండగైనా స్వీట్ తినాలి అనిపించిన ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు ఉప్పుని వేసి మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ పిండి మిల్లులో పట్టించిన పిండి, మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండితో కాదు అనుకుంటే మైదా పిండితో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం నేను గోధుమ పిండితో ఈ రెసిపీని చేస్తున్నాను. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పిండిలో నెయ్యి మొత్తం కలిసిపోయేంత వరకు ఒక్కసారి పిండిని కూడా మర్దన చేసుకొని, పిండి అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఉంటేనే మనకి ఈ రెసిపీ చేయడం వస్తుంది. మూతని కవర్ చేసుకొని పక్కనుంచుకుందాం. ఆలోపు మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. చిన్న సైజ్ ఎండు కొబ్బరిని తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకొని ప్యాన్లోకి వేసుకొని నార్మల్గా వేంపుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వుల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నట్టయితే నువ్వులు వేసిన తర్వాత కొబ్బరి పొడిని వేసి 1 నిమిషం పాటు కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను. పల్లీల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత 2 యాలకుల్ని కూడా వేసి ముందుగా మిక్సీ జార్లోకి 2 యాలకులని వేసి ముందుగా కొబ్బరిని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడిలాగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలని వేసి మెత్తగా వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవుతుంది. ఈ పొడిని పక్కనుంచేసి మనం వేయించుకున్న కడాయిలోకే 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిలను కూడా వేసేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఉడుకుతున్న కొద్దికి దగ్గర వస్తుంది. ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయిపోతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవడమే. మరీ గట్టిగా అయినా గట్టిగా అయిపోతుంది. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ముద్దల్లాగా చేసి పెట్టుకోవచ్చు. స్పీడ్గా చేసే వాళ్ళైతే చేసి పెట్టుకోండి, లేదంటే ఇదే విధంగా ఉంచేసి నెమ్మదిగా ఒక్కొక్క ముద్దని తీసుకుంటూ చేసుకోవాలి. మనం చేస్తున్నప్పుడే కొంచెం గట్టి పడినట్టు అనిపిస్తే ఇంకొంచెం 2 స్పూన్ల వరకు పాలని వేసి స్టవ్ పైన పెట్టామంటే లూజ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని, చపాతీ ముద్ద సైజ్ అంత పిండిని తీసుకొని చేతి మీదనే ఈ విధంగా కొంచెం పెద్దగా చేసుకోవాలి. మధ్యలో మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసి మొత్తం నెమ్మదిగా కవర్ చేసేసుకొని ఒక కవర్కి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసి పైన ఇంకొక కవర్ని పెట్టి ఈ విధంగా చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మన దగ్గర పూరీలు చేసే మిషన్ ఉన్నా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మందంగా కాకుండా వీలైనంత సన్నగా ఒత్తుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో. ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. మా సైడ్ అయితే వీటిని నువ్వులు పల్లీల పోలలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ రెసిపీ. మిగిలిన అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని తీసుకోవడమే. చేసిన వెంబడే కాల్చుకొని తీసుకోవాలి. ఇంకా స్టవ్ పైకి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైకి కూడా 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న పోలని వేసేసి మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ల పైన పెట్టేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. తినడానికి కూడా రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి నా రెసిపీస్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడొచ్చు నా ఛానల్లో. ఈ రెసిపీ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చేసిన రోజు కంటే మరుసటి రోజే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. పోలేల రెసిపీ, భక్షాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ రెసిపీని చూస్తుంటేనే తెలుస్తుంది లేయర్ల లాగా ఎంత బాగా వచ్చాయో. పూర్ణం కూడా చాలా బాగా కుదిరింది లోపల. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.